అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో సీనియర్ ఎడిటర్ మేనేజర్గా కెరీర్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను అండి. సో ఈరోజు నేను యూనివర్సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. అసలు యూనివర్సిటీ అంటే ఏంటి, సో ఎన్ని టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చానండి. ఫస్ట్ యూనివర్సిటీ అంటే ఏంటి, యూనివర్సిటీ అంటే ఏంటి అంటే ఇండియాలో మనకు చాలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. లీడింగ్ కోర్సెస్, యూజీ కోర్సెస్ కానీ, పీజీ కోర్సెస్ కానీ, డాక్టరేట్ కోర్సెస్ కానీ ఏవైనా సరే అన్నీ కలిపి ఒక ప్లేస్లో ఉన్నదాన్ని యూనివర్సిటీ అంటారండి. సో అసలు యూనివర్సిటీస్ ఎన్ని టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, సో 4 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. నెక్స్ట్ అసలు యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ ఐఐటి ఒక యూనివర్సిటీ అయినా, అటానమస్ కాలేజ్ ఒక యూనివర్సిటీ అయినా, డిఫరెన్షియేషన్ బిట్వీన్ యూనివర్సిటీ, అటానమస్ కాలేజ్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్, అసలు బెనిఫిట్ ఆఫ్ జాయినింగ్ యూనివర్సిటీ. సో ఈ పాయింట్స్ మొత్తం నేను ఒక 5 minutesలో కవర్ చేస్తానండి. సో అసలు మనం ఇందాక అనుకున్నట్టు ఎన్ని టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, డీమ్డ్ టు బి యూనివర్సిటీ, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ అన్నీ ఏవైనా సరే అండర్ కంట్రోల్ బై ద యూజీసీ, అఫిలియేటెడ్ బై ద యూజీసీ. అంటే యూజీసీ అంటే ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పైన ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇక సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్క స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే హైదరాబాద్ యూనివర్సిటీ, లేకపోతే జిఎన్యూ ఢిల్లీ. సో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అంటే వాళ్ళకు ఒక ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటారు. అది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ టెస్ట్ అంటారు, యూజీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ టెస్ట్ అంటారు, పీజీ. సో బేస్డ్ ఆన్ ఆ ఎగ్జామ్లో వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత బేస్డ్ ఆన్ ర్యాంకింగ్ వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏంటి అంటే ఎస్టాబ్లిష్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ జ్యుడిషియల్. ఈ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇండియాలో ఒక మల్టిపుల్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టేట్లో మల్టిపుల్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఫండింగ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ కాలేజ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు జేఎన్టీ యూనివర్సిటీ ఉంది. జేఎన్టీ యూనివర్సిటీలో 160+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్లు. లేదు ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నాం అనుకోండి, ఇంజనీరింగ్ కాలేజెస్లు ఉన్నాయి, ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్లు ఉన్నాయి, ప్లస్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజ్ కిందకే వస్తాయి అలా. సో వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ ప్లస్ అఫిలియేటెడ్ కాలేజ్ నుంచి వస్తుంది. లేదు మనకి వీళ్ళ ఎగ్జామ్ ఎలా అంటే వీళ్ళు ఓన్గా అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఎగ్జామ్ త్రూ తీసుకుంటారు, లేదు అంటే +2 మార్క్స్ పైన కొన్ని కోర్సెస్ తీసుకుంటారు. డిఫరెన్షియేషన్ ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజనీరింగ్ వచ్చేసే వరకు టీజీ ఎప్సెట్ అని ఉంటుంది, లేదు ఎంబీఏ ఎంసీఏ ఐసెట్ అని ఉంటుంది. డిగ్రీ కోర్సుకు +2 మార్క్స్ పైన తీసుకుంటారు. సో ఒక్కొక్క కోర్సును బట్టి ఉంటుంది. లేదు అగ్రికల్చర్ ఉంది, బీ ఫార్మసీ ఉంది, ఫార్మడీ ఉంది. సో ఇది మళ్ళీ సేమ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకుంటారు. సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఎగ్జాంపుల్ మనకి తమిళనాడులో ఉంది, ఓన్లీ ఏ కోర్స్ అయినా సరే +2 మార్క్స్ పైన తీసుకుంటారు. సో ఇది వచ్చేసి అంటే స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కొద్దిగా డిఫరెన్షియేషన్ ఉంటుంది. కర్ణాటకలో వచ్చి కామెడీకే కేసెట్ ఇలా. సో ఒక్కొక్క స్టేట్కి కొద్దిగా డిఫరెన్షియేషన్ ఉంటుందండి. బట్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ మాత్రం ఇలానే ఉంటుంది. ఏదనేది ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, లేకపోతే +2 మార్క్స్ పైన కానీ, లేదు అంటే వాళ్ళ స్కోర్ ఏదైనా స్కోర్ పట్టి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఏంటి అంటే డీమ్డ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్స్. అంటే వీళ్ళు వచ్చేసి ఈ యూనివర్సిటీస్ ఎలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫామ్ అవుతాయి, బట్ ఫండింగ్ నుంచి ఏంటంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్ దానికి ఫండ్ చేస్తాయి. సో ఎందుకు అలా ఇస్తారు అంటే వాళ్ళ అకాడమిక్ ఎక్సలెన్స్ కానీ, లేకపోతే కాంట్రిబ్యూషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో వాళ్ళు ఏదైతే కొత్త కోర్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే దాన్ని బట్టి ఇవి ఫామ్ అవుతాయి. సో డీమ్డ్ యూనివర్సిటీస్ ఏంటి అంటే బ్యూటీ ఏంటి అంటే వాళ్ళ ఓన్ సిలబస్ వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు, వాళ్ళ అకాడమిక్ కరికులం వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు, వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళే కండక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళే చేసుకోవచ్చు. బట్ the rules and they will follow the rules and regulations of the UGC and central government. ఇంకోటి ఏంటి అంటే అసలు అడ్మిషన్ ప్రాసెస్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎలా ఉంటుంది అంటే కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చేసి వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చేసి జేఈ స్కోర్ పైన ఇస్తాయి, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చి ఇంటర్మీడియట్ మార్క్స్ పైన ఇస్తాయి. వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకోండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఓకే, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో ఉంది. వాళ్ళు ఏంటంటే ఎస్ఆర్ఎం జేఈడబ్ల్యూ ఎగ్జామ్ పెట్టుకుంటారు. లేదు ఓన్ బిట్స్ ప్లాన్ తీసుకోండి, బిట్స్ వచ్చేసి మొత్తం బిట్ చార్ట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. లేదు శాస్త్ర యూనివర్సిటీ జేఈ మెయిన్స్ స్కోర్ పైన తీసుకుంటారు, +2 మార్క్స్ పైన భారతీయ యూనివర్సిటీ. అట్లా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. నెక్స్ట్ వచ్చేసే వరకు మనకు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ సేమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇండివిజువల్స్. ఇంకోటి ఏంటి అంటే డీమ్డ్ యూనివర్సిటీస్కి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఓన్ కరికులం డిజైన్ చేసుకోవచ్చు, ఓన్ అకాడమిక్ డిజైన్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ వాళ్ళే కండక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎండ్ ఆఫ్ ది డే సర్టిఫికేట్ కూడా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ నుంచే వస్తుంది. బట్ దే కెన్ టేక్ ద అడ్మిషన్స్. అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అంటే సేమ్ మళ్ళీ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు, జేఈ స్కోర్ పైన తీసుకుంటారు +2.
ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా ఇందాక ఎస్ఆర్ఎం అని, సేమ్ ఎస్ఆర్ఎం ఏపీ అమరావతి ఉంది. వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. జేఈ అంటే టెక్ మహీంద్రా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏంటంటే +2 మార్క్స్. +2 తెలంగాణలో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి +2 మార్క్స్ పైన తీసుకున్నాయి, ఓక్స్ అని తీసుకోవచ్చు అలా. నెక్స్ట్ ఏంటి అంటే అసలు డీమ్డ్ యూనివర్సిటీస్కి స్టేట్ ప్రైవేట్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ ఏంటి అంటే మేజర్ అండ్ మైనర్ అలా చాలా, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో స్లైడ్లో. సో ఒక ఐఐటి యూనివర్సిటీ అంటే ఒక ఐఐటి యూనివర్సిటీ కాదండి. ఐఐటి ఈజ్ ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటారు. ఇండియాలో ఉన్న ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఐఎమ్స్ మొత్తం కలిపి దీన్ని నేషనల్ ఇంపార్టెన్స్ అంటారు, ఇన్స్టిట్యూషనల్ నేషనల్ ఇంపార్టెన్స్ వస్తారు. దీని ఫండింగ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, కానీ దే హ్యావ్ దేన్ ఓన్ కరికులం. సో వాళ్ళ కరికులం వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఫెసిలిటీ. కానీ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ యూనివర్సిటీస్ కావు. అటానమస్ క్యాంపస్లు యూనివర్సిటీ, అటానమస్ క్యాంపస్లు యూనివర్సిటీ కాదు. అటానమస్ కాలేజెస్ అఫిలియేట్ టు సర్టెన్ యూనివర్సిటీ. ఎగ్జాంపుల్ మన విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఉంది. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఓన్ డిఫరెన్షియేషన్ యూనివర్సిటీకి అటానమస్ క్యాంపస్కి ఏంటి అంటే మీకు అది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. అటానమస్ అఫిలియేటెడ్ యూనివర్సిటీతో ఉంటుంది. ఏంటి అంటే దే కెన్ డూ ద కరికులం లేదా అకాడమిక్స్ లేదా ఎగ్జామ్స్ వాళ్ళు ఓన్గా కండక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే డిగ్రీ వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంటే అఫిలియేటెడ్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. సో అటానమస్ క్యాంపసెస్ అని ఎప్పుడు యూనివర్సిటీస్ కావు. మీకు ఇంకో స్లైడ్లో మీకు ఇందాక చెప్పాను కదండి, యూనివర్సిటీస్ అంటే ఏంటి, అటానమస్ కాలేజెస్ ఏంటంటే అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ఏంటి, యూనివర్సిటీస్ అంటే ఏంటి అంటే దే హ్యావ్ దేర్ ఓన్, అంటే వాళ్ళ కంట్రోల్ బై ఓన్ ఉంటుంది. బట్ దే విల్ ఫాలో ద బౌండ్ అండ్ రూల్స్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూజీసీ. అంటే కంపల్సరీ వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళు రూల్స్ ఫాలో అవుతూ, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతూ, ప్లస్ వాళ్ళ నామ్స్ ఫాలో అవుతూ వాళ్ళకు ఓన్లీ ఎగ్జామ్ ప్లస్ అన్ని కోర్సెస్ కానీ ఏవైనా సరే డిజైన్ చేసుకుంటారు. అటానమస్ క్యాంపసెస్ ఏంటి అంటే వాళ్ళ డిగ్రీ వచ్చేసి అఫిలియేటెడ్ యూనివర్సిటీ నుంచి వస్తుంది, కానీ వాళ్ళు సేమ్ డిజైనింగ్ ఆఫ్ సిలబస్, అకాడమిక్స్, ఎగ్జామ్స్ కానీ వాళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు. కానీ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజ్లో ఏమవుతుంది అంటే వీళ్ళకి డిజైనింగ్ ఆఫ్ కోర్స్ కానీ లేకపోతే కరికులం అకాడమిక్స్ కానీ లేకపోతే ఎగ్జామ్ కానీ అఫిలియేటెడ్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో వీళ్ళు కంపల్సరీ డిపెండ్ అవుతారు కంపల్సరీ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ పైన. సో ఇది మేజర్ డిఫరెన్స్ అండి. మనం ఎందుకు యూనివర్సిటీస్కి వెళ్ళాలి అంటే మేజర్గా ఏంటి అంటే ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనకి ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి కంప్యూటర్ సైన్స్ సిస్టమ్ ఉండదు, కానీ వాళ్ళ పేరెంట్స్కి కంప్యూటర్ సైన్స్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకు అంటే అది కూడా చెప్తాను మీకు. సో నౌ ఏ డేస్ నో వన్ హ్యాస్ లవ్ ఆఫ్ లెర్నింగ్ అంటారండి. ఎందుకంటే ఎవరు ఇష్టంతో చదవరు, అంటే ఈ కోర్స్ ఇష్టం అంటే దానికి పంపించారు. పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే లవ్ ఆఫ్ లెర్నింగ్ అంటే పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే ఎర్న్ ఆఫ్ లెర్నింగ్, ఏ దానిపైతే డబ్బులు వస్తున్నాయో దానిలో చదువుకోవాలనుకుంటారు. స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఎర్న్ ఆఫ్ లెర్నింగ్, అంటే ఏదైతే ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటల్ థింకింగ్ ఉంటుందో దానిలో చదువుకోవాలంటారు. అసలు ఎడ్యుకేషన్లో అకాడమిక్స్ అనేది ఒక డ్రాప్ అండి. ఎడ్యుకేషన్ సిస్టంలో అకాడమిక్స్ అనేది ఒక డ్రాప్. మిగతాది ఏంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే క్రిటికల్ థింకింగ్, ఎక్స్పెరిమెంటల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ద కాన్ఫిడెన్స్, స్కిల్ లెవెల్స్, అప్డేటెడ్ స్కిల్ లెవెల్స్, ఇవి కావాల్సింది ఒక స్టూడెంట్కి. సో ఇవన్నీ కావాలంటే డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి. ఎందుకు అంటే మేజర్ అండ్ మైనర్. మేజర్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు కంప్యూటర్ సైన్స్ ఇప్పిస్తాడు ఫాదర్, అతనికి మైనర్గా సైకాలజీ లేకపోతే ఏదైనా నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ లేకపోతే ఏదైనా కోర్సెస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో మైనర్ కింద యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎక్స్ట్రా క్రెడిట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ హీ వాంట్ టు డూ సమ్ సేవ, సో ఒక సేవ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఉంది, వాళ్ళు ఒక సేవ చేసిన దానికి ఒక క్రెడిట్స్ ఇస్తారు. అది ఇంక్లూడెడ్ అంటే ఏదైతే మీకు సర్టిఫికేట్ వస్తుందో ఆ క్రెడిట్స్ దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి. అలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఐడియల్ ప్రోగ్రామ్, ద స్టూడెంట్ కెన్ డిజైన్ హిజ్ ఓన్ కరికులం, అంటే ఇట్లా ఇండియాలో చాలా యూనివర్సిటీస్ ఐడియల్ ప్రోగ్రామ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో స్టూడెంటే ఒక కరికులం డిజైన్ చేసుకోవచ్చు. వాళ్ళకున్న మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీస్ అని ఎందుకు అంటారు అంటే నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఇంజనీరింగ్లో ఉంటాయి, నాన్ ఇంజనీరింగ్లో ఉంటాయి, లేకపోతే మెడికల్ కోర్సెస్ ఉంటాయి, అన్ని కలిపి దాన్ని మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీస్ అంటారు. ఈ ఐడియల్ ప్రోగ్రాంలో అన్ని కోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆ సిలబస్ని యాడ్ చేసుకొని వాళ్ళు కరికులం డిజైన్ చేసుకోవచ్చు. ఏదైతే అప్ ట్రెండింగ్, ఎగ్జాంపుల్ మనకి ఏదైతే ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ కావాలి అనుకుంటే వాళ్ళు ఓన్గా అంటే ఒక డిజైన్ కోర్స్ని డిజైన్ చేసి పెట్టుకోవచ్చు. సో అందుకోసం అని డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ స్టేట్ ప్రైవేటేషన్ వెరీ అంటే జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే లైవ్ ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో అవి వెళ్ళి మనం నీట్గా అక్కడున్న ఫ్యాకల్టీ, హై ఎండ్ ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి అవి తెలుసుకొని మనం సాల్వ్ చేయడానికి ఉంటుంది. ఇంటర్న్షిప్స్కి వెళ్ళొచ్చు. సో ఎందుకు అంటే దే ఆర్ ఆల్రెడీ అంటే వాళ్ళకున్న ఫ్యాకల్టీకి వాళ్ళకున్న ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో ఒక నేషనల్ ఎడ్యుకేషన్ అంటే పాలసీ ప్రకారము మల్టీ ఎంట్రీ అండ్ మల్టీ ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఉంది అంటే ఐటీఐ వస్తుంది, సెకండ్ ఇయర్ డిప్లొమా, థర్డ్ ఇయర్ డిగ్రీ వస్తుంది, ఫోర్త్ ఇయర్ ఆనర్ డిగ్రీ వస్తుంది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము
ఇలాంటి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో యూనివర్సిటీస్లో అంటే బెటర్ ఏంటి అంటే కంపల్సరీ యూనివర్సిటీ చదువుకోవడం వల్ల బెస్ట్. ఒక ఎక్కువ డొనేషన్స్ కట్టి లేకపోతే ఎక్స్ట్రా అమౌంట్ ఫస్ట్ ఇయర్లో ఇచ్చి కాలేజ్లో మళ్ళీ కట్టడానికంటే ఈ యూనివర్సిటీస్లో ఏంటంటే ఫీజు అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇయర్ వైజ్గా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ యూనివర్సిటీ చదువుకోవడం వల్ల కరికులం వైజ్గా ప్లస్ స్టాండర్డ్ వైజ్గా ప్లస్ ఏదైనా సరే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.